ఏం చేయమంటావు ఈ స్త్రీని? దేవాలయంలోకి తీసుకొచ్చారు. అది ఎక్కడ తీసుకొచ్చారు? 2వ వచనంలో దేవాలయంలోనికే కదా. మందిరంలోకి లాక్కొచ్చారు. ఆవిడ్ని రాళ్ళు పట్టుకొచ్చారు, ఒక్కొక్కడు ఇంత రాడు. చెప్పు, ఏం చేయమంటావు? ఇప్పుడు చంపేయమంటావా ఆ అమ్మాయి అని అడుగుతున్నారు పాపాత్మల స్త్రీని. ప్రియులారా, సత్యమేమో చంపేయమంటది. నీతి ఉందండి, నీతి ఉంటే వేసేయాలి కదండి. నీతి ఉంటే ఆవిడని వదిలిపెట్టొచ్చా అని అంటాం మనం. ఇలాంటి దాన్ని ఉంచకూడదు, ఇలాంటి వాడిని ఉంచకూడదు, ఇలాంటి వాడిని చంపేయాలని మన వాళ్ళు ఉక్రోషం అయిపోతారు కదా. మన ముసలిని చంపే వరకు నిద్రపోలేదు కదా. ముసలతను తుల్లో స్కూల్లో పిల్లల్ని పాడు చేసాడని చంపేశారు కదా. ఏదో దూకాడో ఏదో మొత్తమే చచ్చిపోయాడు, ఎలాగోలాగా చచ్చిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకం ఏమంటుందంటే సత్య ప్రకారం అలాంటి వాడు ఉండకూడదు అంటది. ధర్మశాస్త్రం కూడా అదే చెప్తుంది. మరి యేసు ప్రభువారు ఏం చేస్తారు ఇప్పుడు అని అంటే, ప్రభువారు అన్నారు, రైట్, అందరు రాళ్ళు తీసుకోండి అన్నాడు ఆయన. అందరు రాళ్ళు తీసుకోండి. ఆవిడ నీటానికి రెడీ అయ్యే ముందు ఒక్క పని చేయండి. మీలో నేను పాపం చేయలేదు అన్నవాడు ఎవడో మొట్టమొదట రాడు వేయండి అన్నాడు. నాలో తప్పు లేదన్నవాడు పుట్టిన దగ్గర నుంచి, నాలో పాపం లేదన్నవాడు మొట్టమొదట రాడు వేయండి. ప్రియులారా, అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశాం, దేవుడు అనుగ్రహించి మహిమను, అందరి పాపాల నిమిత్తమై అందరూ కూడా పాపలు కనుకనే దేవుడు మన పాపములు తీసివేయడానికి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. కృప చూపించడానికి వచ్చాడు. అందుకనే దుష్టుని శిక్షించండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు మనోళ్ళు. దుష్టుని శిక్షించడానికి దేవుడే దిగి రావక్కర్లేదు. దుష్టుని శిక్షించడానికి ఒక కరోనా వైరస్ పంపితే సరిపోద్ది, దుష్టులందరూ ఎగిరిపోతారు. కానీ రక్షించడానికి దేవుడు దిగి రావాలి. నీతిమంతుని రక్షించక్కర్లేదు. ఆల్రెడీ దుష్ట శిక్షణ అని అంటున్నారు కదా. దుష్టుని శిక్షించాలి, శిష్ట రక్షణ అంటే మంచోడిని రక్షించాలి. మంచోడిని రక్షించక్కర్లేదు, ఆటోమేటిక్గా పరలోకం వెళ్తాడు. అందుకని యేసు ప్రభువారు నీతిమంతుల్ని పిలవరాలేదు. ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్వాంగీకారములకు యోగ్యమైనదైన రక్షించడానికి వచ్చాడు. మన ఎడల కృప చూపడానికి వచ్చాడు. దేవుని ఎదుట నిలబడడానికి శక్తి లేని మనకి, ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళడానికి శక్తి లేని మనకి, ప్రభువా అని పిలవడానికి ధైర్యం సరిపోయిన మనకి కృప చూపించడానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, అందరినీ రాళ్ళు వేసడమంటే ఒక్కడు కూడా రాడేయలేదండి. ఎవరి పాపాలు అక్కడ కనబడుతున్నాయేమో రాళ్ళందరూ అక్కడ విడిచిపెట్టి, ఆలయం విడిచిపెట్టేసి అందరూ వెళ్ళిపోయారు. అక్కడ రాయబడిన చూడండి, వారు ఆయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవలని వచ్చునని వారితో చెప్పిన. మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవాడు మొదలు ఒకని వెంట ఒకడు బయలుదేరి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిన. ఆలయంలో ఇంకెవ్వరు లేరు, యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు. అంటే అందరూ పాపం చేశారు. ఇప్పుడు సత్యాన్ని నెరవేర్చడానికి ఒక ఆయన ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? రాడు వేసే అధికారము వేయగల సమర్థుడు, పాపం లేనివాడు, పాపరహితుడుగా, ఏమంటాం అది, కన్యక గర్భాన్న పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, పునీతుడుగా, మచ్చ మరక లేనటువంటి నిష్కల్మషుడు, నిర్దోషి, పరిశుద్ధుడు, ఏమాత్రము కూడా చిన్న పాపం కూడా లేకుండా పుట్టినటువంటి దేవుడు కదా ఆయన. అయితే ఆయన సంపూర్ణ మానవుడిగా ఉద్భవించినప్పుడు కూడా ఆయనలో ఏ పాపమును చూడలేము. అందుకనే పాపం లేనివాడు ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? యేసయ్య ఒక్కడే ఉన్నారు. యేసు ప్రభువు ఇప్పుడు రాడు తీసుకొట్టొచ్చు, కానీ యేసయ్య కృప చూపించారు. అమ్మా ఏమన్నారు చదవండి మాట, అందరూ చదువుకుంటే బాగుంటుంది. అమ్మా, యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష, అది కృప, నేను కూడా నీకు శిక్ష విధింపను, నేను నీ పట్ల కృప చూపిస్తున్నాను, నీ వెళ్ళి పాపమును చేయదు. దేవుడు మనకి శిక్షించడానికి అధికారం ఉంది. కానీ 103వ కీర్తన 10వ వచనం చదవండి. ఏముంది అక్కడ? 103వ కీర్తన 10వ వచనంలో, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు,
మన దోషాలను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భక్తుని ఎడల ఆయన కృప, అమ్మా దేవుని కృప ఉంది కనుక నీ పాపాలను బట్టి ఆయన దేవుడిని శిక్షించలేదు. బాప్తిసం పొంది ఎన్నోసార్లు అబద్ధాలాడావు, బాప్తిసం పొంది ఎన్నోసార్లు బూతులాడావు, బాప్తిసం పొంది చర్చిలోకి వచ్చి ఎన్నోసార్లు ఇతరుల్ని ద్వేషించావు, ఇతరుల్ని తిట్టావు, ఇతరుల్ని హింసించావు, రక్షించబడి ఎన్నోసార్లు బలలోకి వస్తూ త్రాగావు, ఎన్నోసార్లు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు. ఆవిడ దొరికిపోయింది కాబట్టి దొంగ అయింది, దొరకలే కూర్చున్నవారు దొరలా కూర్చున్నారు కొంతమంది. ఎన్నోసార్లు నువ్వు అపవిత్రంగా జీవించావు, నిన్ను కూడా రాళ్ళతో కొట్టాలి, కానీ దేవుడు మన పాపాలను బట్టి ఆయన మనకేం చేయలేదండి, ప్రతీకారం చేయలేదు. మన దోషాలను బట్టి ఆయన మనకేం ఇవ్వలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు. మరేమిచ్చాడు ఆయన? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గల వారిలో ఆయన కృప అంతా అదండి. కృప అధికంగా ఉంది కనుక ఇప్పుడు మన పాపాలను ఏం చేశాడు ఆయన? బాబు మనకి కృప చూపించాడు ఆయన. కృప వెంబడి కృప పొందుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు ఆయన. కృప చూపించడానికి కృపామయుడిగా వచ్చాడు. అమ్మా నేను నీకు శిక్ష విధింపను, ఇక నీ పాపములు క్షమించబడ్డాయి, ఇంకెన్నడూ పాపము చేయకు నువ్వు. ఇదిగో దేవుడి మధ్యాహ్న సమయంలో, ఉదయకాల సమయంలో నీ పాపాల కొరకు ఆయన శిలువలో కృప ద్వారా శిలువని పాపాలు భరించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మొదట వచ్చిన మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ప్రియులారా 4వ వచనం, ఆయన దేవుడు కరుణా సంపన్నుడై మన అపరాధముల చేత చచ్చిన వారు ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా ప్రతి కృప చేత మీరు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. కృప చేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులివే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి దేవా, నీకేమి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం వల్ల పాపం వచ్చింది. ధర్మశాస్త్రము పాపాన్ని చూపిస్తుంది. ఆ పాపాన్ని తీసివేయడానికి, పాపంలో జీతమైన మరణాన్ని తీసివేయడానికి యేసుప్రభువు వచ్చారు. ఏలయనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో, ఏలయనగా పాపంలో జీతము, అయితే కృపావరము, కృపా సత్య సంపూర్ణుడు. ఆ సత్యములోనే ఇప్పుడు మన పాపాలకు రావాల్సిన శిక్ష, మన పాపాలకు రావాల్సినటువంటి ఏమంటాం, ఆ కొరడా దెబ్బలు, ఆ మరణం ఎవరు తీసుకున్నారంటే 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు
మనందరి పాపాల కొరకు ఆయన సిలువలో ఆయన మరణించాడు. ప్రియులారా, అది సత్యం. నీ పాపాలు ఏమైనాయి? నీ పాపాలకు రావాల్సిన శిక్ష ఎవరు తీసుకున్నారనంటే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల కొరకు ఆయన సిలువలో బలైపోయారు, మనల్ని రక్షించడానికి కొరకు. మీకు ఒక విషయం చెప్పాలి. జపాన్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ మిలిటరీ మ్యాన్ కమాండర్ లెక్క పెడుతున్నాడు. 10 మంది ఉన్నారు అక్కడ. 100 ఐరన్ రాడ్లు ఉండాలి అక్కడ, సంబంధించినటువంటి మిసైల్స్, ఏవో రకరకాల ఐటమ్స్. కానీ లెక్క పెడితే 100 రావట్లేదు, 99 వస్తున్నాయి. ఈ 10 మందిని నిలబెట్టి ఒక ఆయన అంటున్నాడు, ఆ కమాండర్ ఆఫీసర్ నిలబెట్టి కనిపెట్టి అన్నాడు, ఎవరు తీశారో ఆ ఒక్కటే సామాగ్రి పోయింది, ఎవరు తీశారో చెప్పండి ఆ మిసైల్, లేకపోతే గన్ పెట్టి పేల్చేస్తానంటున్నాడు. ఎవరో ఒకరు వెదకు రావాలా. మళ్ళీ లెక్క పెట్టారు, 99 వస్తున్నాయి. నేను 10 అంకెలు లెక్కెట్టే లోపుగా రాకపోతే ఇక్కడున్న వాళ్ళు ఎవరో ఒకరు లెగిసిపోతారని అంటున్నాడు. 1 2 3 కౌంట్ అని ప్రారంభమైపోయింది. 10 అనేటప్పటికి ఈ 10 మందిలో ఒక ఆయన ఎదురుకు వచ్చి నిలబడ్డాడు. చక్కని టపటపటప అతను కాల్చి చంపేశారు. 90 సేవ్ అయ్యారు, అమ్మాయి అనుకున్నారు. ఇప్పుడు ఎందుకన్నా మంచిదని మరోసారి లెక్కెట్టమన్నాడు ఆయన. లెక్క పెడితే ఇప్పుడు 100 ఉన్నాయి అక్కడ. ఇందాక ఎన్ని వచ్చినాయని చెప్పాను, ఇప్పుడు 100 ఉన్నాయి. పొరపాటు లెక్కెట్టారు, 100 ఉన్నాయి, 100 దొరికాయి. ఇప్పుడు చనిపోయిన ఆయన తప్పు చేశాడా? చెప్పాలి మీరు. చేయలే. యాజ్ పర్ రూల్ ప్రకారం చనిపోయి ఆ దొంగతనం చేసినప్పుడు చావాలా. కానీ ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? 90 బ్రతికించడానికి కొరకు, నా ఒక్క ప్రాణం నేను దేవునికి అర్పిస్తానని ఆయన 90 బ్రతికించడానికి కొరకు, నిర్దోషి పాపం లేనివాడు తన ప్రాణాన్ని పెట్టేశాడు. యేసు ప్రభు వారు కూడా ఏ పాపం ఎరుగని యేసయ్య మనందరి పాపాల కొరకు ఒక నిలువు కర్రకు అడ్డకర్ర జత చెప్పిన సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. దట్ ఈస్ ద గ్రేస్. కృప చూపించి నిన్ను క్షమించాడు ఆయన. ఎందుకంటే మన పాపాలకు మనకు శిక్ష రావాలా. మన పాపాలకు మనం, అందుకనే అన్నాడు, మన పాపాలను బట్టి మన అతిక్రమాలను బట్టి ఆయన మనల్ని శిక్షించలేదు. కానీ 103వ కీర్తన, భూమి కంటే 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తుల వారిలో ఆయన కృప అంతా అధికం. తర్వాత వచనం, అమ్మ మన పాపాలు ఇంకెప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆయన కృప కలిగిన దేవుని ఒప్పుకొని, సామెతల గ్రంథంలో మాట ఉంది, తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు. తన అతిక్రమాలు ఈ మధ్యాహ్న సమయంలో ఒప్పుకొని విడిచిపెడితే నీ పాపాలు ఏం చేస్తాడట? 103వ కీర్తనలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను ఒప్పుకుంటే, అమ్మ ఎంతమా అమ్మ పడమటికి తూర్పు ఎంత, ఈస్ట్కి వెస్ట్కి ఎంత దూరమో మీరు ఎవరైనా చెప్పగలరా? ఈస్ట్కి వెస్ట్కి ఎంత దూరం? పడమటికి తూర్పు ఎంత దూరమో అది లెక్కింపలేనంత దూరమో ఆ దూరాన్ని. భూమికి ఆకాశము ఎంత ఉన్నతమో ఆకాశానికి భూమికి ఎంత దూరం. కృపేమో అంత ఎత్తు అన్నాడు, నీ పాపాలు అంత దూరపరిచాడట. పడమటికి తూర్పెంత దూరమో పాపములన్నీయు దూరపరచెను. పడమటికి తూర్పెంత దూరమో పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును. తండ్రి తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా ఆయన నామమునకు బదులు చెల్లించుము. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. నా ప్రాణమా నా
సర్వమా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఎలాగా దేవుడు కృప కలిగిన వాడుగా వచ్చాడు. కృప చూపించడానికి ఆయన వచ్చాడు, శిక్షించడానికి నేను రాలా. యేసుప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు రాలేదండి? ఎవరిని మీకు బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలో ఆయన ఎవరిని శిక్షించడానికి రాలేదట. ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు, కానీ ఆయన మనల్ని క్షమించడానికి, మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో మాట మీరు చదువుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 18వ వచనంలో, ఆయనందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉన్నవాడు దేవుడు అద్వితీయ నామమందు. ప్రియులైన మనుషుల యొక్క క్రియలను బట్టి ఆయన మనల్ని క్షమించడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. అందరి పట్ల ఆయన జాలి కలిగిన వాడుగా, కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు. ఇదిగో నీ విస్తార పాపములు క్షమించబడ్డాయి. లోకాసువార్త 7వ అధ్యాయం కూడా మీరు చదువుతాను, నేను ముగిస్తానండి. లోకాసువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో ఆయన అందరినీ క్షమించటానికి, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. నీ పాపములు ఈ దినాన్ని క్షమించడానికి సిద్ధంగా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏం పేరు పెట్టబడింది? యేసు అని పేరు పెట్టబడింది. ప్రియులారా, ఆయన మనందరి పాపముల నిమిత్తమై, మనందరి శాపముల నిమిత్తమై రక్షించడానికి వచ్చిన దేవుడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఈ దినాన్ని ఆ పాపాత్మురాలైన స్త్రీలు ఇద్దరు మన ముందు ఉన్నారు. వారు తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారు, కనికరించబడ్డారు, క్షమించబడ్డారు. ఇదే రెఫరెన్స్ పండిట్ రమాబాయి, ఒక బ్రాహ్మిన్, ఇండియా దేశంలో. ఆవిడ పేరున ఒక స్టాంప్ రిలీజ్ చేశారు. పండిట్ రమాబాయి నేను హిందూ పురాణాల గురించి బుర్రకథలు, హరికథలు చెప్పేది. ఆవిడ బ్రాహ్మిన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి. కానీ పాపాన్ని క్షమించేటువంటి ఎక్కడ నేను చూడలేదు, ఏ ధర్మంలో నాకు కనిపించలేదు. పాపిని శిక్షించడానికే దేవుడు ఉన్నాడు, కానీ యేసు ఒక్కడే పాపిని క్షమించడానికి, రక్షించడానికి, కృప చూపించడానికి వచ్చాడు. అందుకు నేను యేసుని నమ్ముకుంటున్నానని చెప్పి పూనాలో క్యాడగో అనేటువంటి ప్రాంతంలో ముక్తి మిషన్ అని స్టార్ట్ చేశారు. నేటికి 2000 ఎకరాల్లో అది ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ముంబైకి 30-40 కిలోమీటర్ల దూరంలో పూనా ఉంటుంది. ఆ పూనా ప్రక్కనే క్యాడగో 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఒక పెద్ద మందిరం, 2000 మంది ఆశ్రమం ఉంది అక్కడ. ముక్తి మిషన్, అనాథులు, విధవరాళ్ళు అందరూ బ్రతుకుతున్నారు అక్కడ. ఆవిడ పరిశుద్ధాత్మతో నింపబడి యేసుని రక్షకుడిగా అంగీకరించింది. ప్రియులారా, మన దేవుడు కృప చూపడానికి వచ్చిన దేవుడు. ఆయన కృప సత్య సంపూర్ణ. ఆయనలో సత్యం ఉంది, ఆయనలో కృప ఉంది. ఆ కృపా సత్య సంపూర్ణుడుగా నీ దగ్గరికి వచ్చాడు కనుక సత్యం వల్ల మనకు రావలసిన పాప భారం, మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన అతిక్రమాలు 2025 సంవత్సరాల క్రితం ఆయన శిలువలో భరించేశాడు. నీ నా పాపాల కొరకు ఎవరు ఆ శిక్షను బేర్ చేస్తారండి? ఆయన భరించి ఇప్పుడు నీకు క్షమాపణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ కృప నీకు కావాలా? ఆ కృపను పొందుకుంటావా? ప్రభువా, నీ కృప, దావీదు కుమారుడా నన్ను కృప కుష్ఠరోగులు అడిగారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అని అడిగితే ఆయన అందరినీ కరుణించినటువంటి దేవుడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు. నేను ఆ పాపాలను క్షమించగలిగిన దేవుడు. కొద్ది నిమిషాల్లో బల్ల దగ్గరికి వస్తున్నావు. నువ్వు పరిశుద్ధుడిగా చేయబడ్డావా? దేవుని కృప పొందుకున్నావా? నువ్వు దేవుని దగ్గర క్షమాపణ, ఆయన కృప కలిగిన దేవుడిగా ఉన్నాడు కనుక ఈ ఆటలు సాగిపోతున్నాయి. ఒక్కసారి క్షమించు ప్రభువా అని అడిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు. సమరయ స్త్రీ 4వ అధ్యాయంలో యోహాను సువార్తలో మనకు కనిపిస్తుంది. అయ్యా, ఆ జీవజలాలు నాకు కావాలనంటే యేసు ఆమెను క్షమించారు, ఆమెను రక్షించారు. తన పాపాన్ని విడిచిపెట్టి యేసుని రక్షకుడిగా ఆ సమరయ స్త్రీ అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఇందాక మీకు చూపించాను చూడండి, యోహాను సువార్త. ఈ మాట అందరూ చదివి మనం ముగించుకుందాం.
యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 45వ వచనంలో, నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చీకట్లో నిలిచుండినట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా, ఎవడు నా మాటలు వినియు వాటిని గైకొనకుండున ఎడలైన అతనికి తీర్పు తీర్చి. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు కానీ లోకాన్ని రక్షించడానికి వచ్చాను. అదే ఇందాక నేను యోహాను సువార్తలో చూపించాలనుకున్నది మీకు. నేను లోకానికి తీర్పు తీర్చని 47వ వచనం అండర్లైన్. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు యేసుప్రభువాడు, ఆయన శిక్షించడానికి రాలేదు, నేను లోకమును రక్షించడానికే వచ్చి తిని. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆ రక్షకుడు కృప చూపించడానికి, సత్య ప్రకారంగా నీ పాపాలన్నీ ఆయన భరించడానికి 2025 సంవత్సరాల క్రితం సిలువ బలైపోయారు. పాస్టర్ గారు అంటే మీకు అందరికీ డౌట్ రావాలి, ఒకసారి నా వైపు చూడండి. పాస్టర్ గారు మీరు పాపాలు క్షమించడానికి యేసు బలైపోయాడు అన్నారు కదా, 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు చనిపోయాడు కదా, ఇప్పుడు నేను చేసిన పాపాలకి, పుట్టబోయే వాళ్ళ పాపాలకి ఎలాగ ఆయన క్షమాపణ చేస్తాడు, ఎలాగా రక్తం సరిపోద్దని మీరు అడగచ్చు. ఒక విషయాన్ని మీకు చెప్తాను, ఇలా చూడండి. పోలియో వచ్చిన వాళ్ళకి ఏమేస్తారమ్మా? ఏమండి, పోలియో వచ్చిన వాళ్ళకి ఏమేస్తారు? పల్స్ పోలియో చుక్కలు వేస్తారు కదా. పల్స్ పోలియో చుక్కలు ఎప్పుడు కనిపెట్టారు? పల్స్ పోలియో చుక్కలు ఎప్పుడు కనిపెట్టారు? ఎప్పుడు? మరి ఇప్పుడు పనిచేస్తుందా లేదా? పనిచేస్తుందా లేదా అనట్లేదు మీరు. అలాగే యేసు రక్తం కూడా ఎప్పుడో కార్చబడిన రక్తం ఇప్పటికీ రాబోయే తరాల వారికి క్షమాపణగా ఉంటుంది. ఆ యేసు రక్తం ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుందమ్మా? పవిత్రులుగా చేస్తుంది. కృప కలిగిన దేవుడు నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రమును నా ఎద్దుకు రాలేవండి. దాటిపోయే దేవుడు కాదు, గుడ్డివాడిని చూసి కనికరించకుండా వెళ్ళిపోయేవాడు కాదైనా, పాపాత్మురాలి స్త్రీ శిక్షించేవాడు కాదైనా, అందరూ రాళ్ళు పట్టుకుని వచ్చి ఇక కొద్ది నిమిషాల్లో చనిపోవడానికి ఉన్న ఆ తరుణంలో ప్రభువారు కృప చూపించి బ్రతికించారు. నేను ఆ పాపాల చేత, అపరాధాల చేత చావలసిన మనకి కృప చూపించి మనల్ని రక్షించారు. ఈ రక్త మాంసాలు మీరు తిని త్రాగండి అని చెప్పారు ఆయన. ఆ రక్షణే సంతోషం, ఆ రక్షణే క్రిస్మస్. ఆ రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక కృపా సత్య సంపూర్ణుడుగా ఆ రక్షించబడితేనే క్రిస్మస్. ఆ యేసు రక్షణ పొందుకుంటే, ఆ కృపను పొందుకుంటే, ఆ కృప వెంబడి కృప, మనం యేసు ప్రభు దగ్గరికి, ఆ మహా వెలుగు తేజస్సు అయిన దేవుడికి చేరలేం. మహిమ నుండి అధిక మహిమలో ఉన్నటువంటి ఆ ప్రభువు దేన శరీరముతో మానవాకారంతో భూలోకి వచ్చి మనల్ని కరుణించాడు. అదే క్రిస్మస్. అటువంటి దేవుని యొక్క పాదాల దగ్గర పడి ఆ కృపా సత్య సంపూర్ణమైనటువంటి దేవుని వేడుకుందాం. కృప వెంబడి కృప పొందుతూ పరిశుద్ధులుగా జీవిస్తూ ఈజ్ ఎ హోలీ గాడ్. ఆ హోలీ గాడ్ యొక్క ప్రేమ, ఆ రక్షణ, ఆ కృప పొందుకుని నిత్య జీవానికి వారసులు అవుదాం. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, ఈ లోకానికి ఆయన రక్షించడానికే వచ్చాడు. ఆ రక్షణ పొందుకోవాలనుకుంటున్నావా? ఆ కృపా సత్య సంపూర్ణుడైన యేసు ప్రభువును అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. అటువంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువారు పుట్టడం కంటే ఆయన సిలువ మరణించటం, రెజరక్షన్ గాడ్, ఆయన పునరుత్థానుడయ్యాడు. నా పాపాలు సిలువలో ఆయన కొట్టివేశాడు. ఆయన మన పాపముల నిమిత్తమై సిలువ మ్రాను మీద వ్రేలాడాడు. ఆయన నీ శిక్ష అంతా భరించాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. అయ్యా కృప చూపయ్యా, నీ కృప వెంబడి కృపతో నన్ను నడిపించయ్యా. అయ్యా నన్ను దర్శించిన ఆయనని చిన్న ప్రార్థన చేసుకుంటావా? నేను ఆ పాపముల కొరకు, నేను అతిక్రమాల కొరకు ఆయన సిలువలో బలియాగమైపోయాడు. ఆయన నీకు నేను పడవలసిన దెబ్బ ఆయన మీద పడింది. నువ్వు పొందవలసిన మరణం ఆయన పొందాడు. ఇక నువ్వు ఫ్రీ, కృప పొంది ఆశీర్వదించబడ్డాడు ఆయన కృప ద్వారా. అయ్యా కృప ద్వారా ఆయన రక్షిస్తాడు. కృప ద్వారా నేను మిమ్మల్ని రక్షించినాను ఉంది. ఎవరో కృప దగ్గర అడిగితే క్షమిస్తాడండి. ఇంకా ఆయన కృప నిలిచింది. కృపాకాలంగానికి వెళ్ళిపోతే శిక్ష పడిపోద్ది. నీ శిక్ష పోవాలంటే ఆ పాపాత్మల స్త్రీ అడిగినట్లుగా దావీదు యేసయ్యా నన్ను క్షమించమని కన్నీళ్లతో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన
యేసయ్యా నన్ను క్షమించమని చిన్న ప్రార్థన చేసుకో బ్రదర్, సిస్టర్, చిన్న ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చావు. కృపా సత్య సమాధానాలు ఇవ్వడానికి వచ్చావు తండ్రి. ఆ వాక్యమే శరీరధారిగా, అవునైనా ఆదిలో ఉన్న దేవుడు శరీరధారిగా వచ్చావు. కృపా సత్యాన్ని మా మీద ఉంచావు. కృప పొందుకునేటువంటి వారుగా నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించుకున్నావు తండ్రి. మా పాపాలు బట్టి మమ్మల్ని శిక్షించలేదు. నీ కృప చూపించి మాకు రక్షకుడిగా వచ్చి మా పాపముల కొరకు విమోచన చేశావు. మా పాపముల కొరకు శిలువ మ్రాను మీద వేలాడి ఆ కృప చూపించి మమ్మల్ని రక్షించినందుకే వందనాలు. ఈ దినాన్ని ప్రభువా మమ్మల్ని రక్షించుకుని క్షమించి నీ బిడ్డలుగా చేసుకుని నీ యొక్క రక్తమాంసములు తీసుకోవడానికి సిద్ధపరుస్తున్నందుకే వందనాలు. ఇప్పుడు నీ రక్తమాంసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఒకవేళ ఇంకెవరైనా బలహీనులు గాను, ఇంకెవరైనా పాపులు గాను, ఇంకెవరైనా అవిధేయతల్లో ఉంటే ఆ కృప ఇప్పుడే పొందుకుని క్షమించబడి నీ రక్తంతో వారి పాపములను శుద్ధి చేసుకుని కడుగుకొని ఒప్పుకొని విడిచిపెట్టి నీ బలలో పాల్పొందులు పొందే భాగ్యం దయచేయమని, పరిశుద్ధాత్మ కార్యమును మీరు జరిగించమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.